మూడవ వర్తమానం దేవుని సంఘము విశ్వాసి పాత్ర. ఈ వర్తమానం వినే ముందు ఒక పాట వినండి. మనతో మాట్లాడుటకు అనుగ్రహించినటువంటి మాటలు ప్రభు మనతో మాట్లాడునుగాక. నేను చదివిన వాక్య భాగంలో 3వ వచనం నేను మరలా చదువుతాను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. యెషయా తాను చూసిన దర్శనములో దేవునిని సర్వదా ఆరాధించుచున్న దేవదూతలను ఆయన చూశాడు. దేవుని మందిరములో దేవదూతలను చూశాడు. దేవుడు సంపూర్ణముగా నింపబడిన మందిరములో దేవదూతలు ఆయన
ఇరుపక్కల పైన ఉండి ఆయన చుట్టూ దేవదూతలు ఆవరించి ఉండి ఆయనను ఆరాధించుట ఆయన చూశాడు. దేవునిని ఆరాధించుట. మనం చాలాసార్లు ఆదివారం బైబిల్ తీసుకుని చర్చికి వెళ్తుంటుండగా మనం కనిపించిన వారితో ఆరాధనకు వెళుతున్నామని చెబుతాం. మీరు ఆదివారం ఉదయం మీ ఇంటికి తాళం పెట్టుంది, ఎక్కడికి వెళ్ళారు అని ఎవరిని అడిగితే మేము ఆరాధనకు వెళ్ళామని చెబుతాం. చాలాసార్లు మనం తెలుసో తెలియకో ఒక గొప్ప సత్యాన్ని ఒప్పుకుంటూ ఉన్నాం. ఒక విశ్వాసి దేవుని మందిరానికి వెళ్ళవలసిన ఆదివారం, ఆ పునరుద్ధాన దినములో దేవుని మందిరానికి వెళ్ళవలసిన అతి ప్రాముఖ్యమైన విశేషము ఆరాధన. అందుకే మన సంఘాలను వర్షిప్ సెంటర్స్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంది. అది మంచి మాట. ప్రభువు పునరుద్ధానుడయ్యాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడు, పునరుద్ధానుడు. పునరుద్ధాన విజయమును, మరణముపై విజయమును పొందినవాడు. పునరుద్ధానమును వాగ్దానము చేసినవాడు. పునరుద్ధాన ఆరాధన దినము. ఈ ఆరాధన దినము ఆదివారమే కావడానికి ఆయన తిరిగి లేవడమే కారణం. దేవుని కృప ఎంత గొప్పదంటే, నేను క్రొత్తగా యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు క్రిస్టియానిటీ, క్రైస్తవులు మైనారిటీ, చాలా తక్కువ పాపులేషన్. ఒకవేళ అప్పుడు 2%, 2.5% క్రైస్తవులు ఉన్నారని అంటుండేవారు. అలా నేను చదువుతున్నప్పుడు ప్రభును ఒకసారి అకస్మాత్తుగా ఒక చక్కని భావంతో స్తుతించాను. ప్రభా, ఇంత తక్కువ మంది క్రైస్తవులు ఉన్న ఈ దేశానికి నువ్వు ఆదివారం సెలవిప్పించావు, నీకు వందనాలని ప్రభుని స్తుతించాను. క్రైస్తవులు అనబడిన మాట మా దేశములో ఉండకూడదు అని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పార్లమెంటులో ఒక విధమైన బిల్లులను ప్రవేశపెట్టడానికి ప్రతి పార్లమెంటు సమావేశములో ప్రయత్నం చేస్తున్న పార్లమెంటు సభ్యులు, గొప్ప దేశ అధినేతలు, తదితరమైనటువంటి పండితులు లేక మత శక్తులు పరిపాలించుతున్న ఈ దేశములో ప్రభువా, నిన్ను ఆరాధించుటకు నాకు ఆదివారం సెలవు ఇచ్చే చట్టాన్ని వారి చేతులతోనే నువ్వు చేయించావు. నీకు వందనాలు ప్రభువా అని చెప్పి ఆ క్రొత్తలో నేను స్తుతించి నేను కొందరితో ఆ మాట పంచుకున్నాను. ఏదో గొప్ప ఆ విషయాన్ని కనిపెట్టేసినట్లుగా. నిజంగా అది చాలా గొప్ప విషయమే. ఈనాటికి కూడా ఎవరు ఎంత పట్టుపట్టినా, ఏ ప్రయత్నం చేసినా ఆదివారమును సెలవు దినం కాకుండా మార్చే ప్రయత్నాలు సాగించుకోలేకపోయారు. అటువంటి బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈ పార్లమెంటు సమావేశంలో ఎలాగైనా సరే దాన్ని పాస్ చేయించాలి అని పట్టుపట్టి కోరిన వారు పాస్ అయిపోయారు. దేవర్ పాస్డ్ అవే. వారు చనిపోయారు. ప్రభు ఆదివారం అలాగే ఉంచేశారు. ఈ రాత్రి ప్రభువే మనకు ఆయన పునరుద్ధానుడైన దినమును ఆరాధన దినముగా అనుగ్రహించారు. మన ఇండియా దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, కొన్ని రాజ్యాలు తప్ప అన్ని దేశాల వారు ఆదివారమును సెలవు దినముగా ప్రకటించి వారి వారి దేశములలో ఉన్న ఆ మైనారిటీ క్రిస్టియన్స్కు ప్రభువును ఆరాధించుకునే
అవకాశ చట్టమును చేసి ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును ఆరాధించుట అనేది ఆదివారం ఆరాధనకు వెళ్లే వారి యొక్క విధి. అది వారి ఆశ అయి ఉండాలి. ప్రియులారా, దేవుని సంఘములో ఆదివారం నుండి మరలా ఆదివారం యొక్క మధ్యలో అనేక కూడికలు నిర్వహించబడుట మంచిది. ఆ కూడికల్లో విశ్వాసులకు వాక్యము నేర్పించుట అవసరము. ఆ కూడికల్లో ప్రార్థన చేయుట అవసరము. ఆ కూడికల్లో అనేకమైన సువార్త ప్రణాళికలను రూపొందించుట అవసరము. కానీ ఆదివారం నాడు ప్రత్యేకముగా వెనక కూర్చున్న వారి మొదలుకొని ముందు కూర్చున్న వారి వరకు, చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకు అన్ని రకములైనటువంటి వారు వారి నోరు విప్పి ప్రభువును ఆరాధించేటట్లుగా ఆ సంఘాలు రూపొందించబడాలని దేవుని ఉద్దేశము. వాక్యము నేర్చుకునే దినం ఆదివారం కాదు. ప్రార్థన చేసే దినం ఆదివారం కాదు. ఆయా ప్రణాళికలు రూపొందించే దినం ఆదివారం కాదు. బిజినెస్ మీటింగ్ పెట్టుకునేది ఆదివారం కాదు. ఆదివారం ఆరాధన దినము. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ద డే ఆఫ్ వర్షిప్. ప్రియులారా, ఆదివారం ఆరాధన దినం. మనం ప్రభుని ఆరాధించడానికి వెళదాం. యెషయా ఆరాధించుచున్న ఆలయము ఆరాధనతో నింపబడి ఉన్న ఆ స్థితిని చూశాడు. ఇది చాలా మహిమోన్నతమైన విషయం. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవునికి ఆయన సమ్ముఖమునకు వెళ్ళినటువంటి ప్రజలు ఆరోపించవలసినటువంటి అత్యున్నతమైనటువంటి ఆరాధనే. దానికి సాటి అయినది, దానికి ప్రత్యామ్నాయమైనది ఆదివారం మరేదైనా జరిగితే మనం ఆరాధన సమయాన్ని వక్రించి ఆరాధనను భంగపరుస్తూ ఉన్నాం. నా తోటి దైవజనులను మరోసారి నేను ఈ మాటతో హెచ్చరించాలని, పురికొల్పాలని ఆశిస్తున్నాను. మన సంఘాలను ఆదివారం ఆరాధన చేయు సంఘములుగా చేద్దాం. మిగిలిన దినములలో మన మందకు ప్రభువు మనకు అప్పగించిన వారికి వాక్యమును నేర్పిందాం, ప్రార్థనలో నడిపిందాం. అనేక గొప్ప కార్యక్రమాలను రూపొందించే ప్రణాళికలను మనం సిద్ధం చేద్దాం. ఆదివారం తలుపు తెరిసినది మొదలుకొని తలుపు మూసే వరకు ఆరాధనలోనే సాగిందాం. అది ప్రభువు బల్లైతే అది ఆరాధనే. అది స్తుతించి మయపరచు నిమిత్తమై దేవుని గూర్చిన గొప్ప సంగతులను తెలియపరిచేటువంటి ప్రసంగమైతే అది ఆరాధనే. మన హృదయములలో ఉన్నటువంటి కృతజ్ఞతను పంచుకొనుట ఆరాధనే. సంఘమందరి జీవితములలో దేవుడు చేసినటువంటి పనిని బోధకుడు జ్ఞాపకము చేయుట ఆరాధనే. మన సంఘములలో ఆదివారం ఆరాధన జరుగునట్లుగా చూద్దాం. మన సంఘములు వర్షిప్ సెంటర్స్ కావాలి. కానీ అన్ఫార్చునేట్లీ అవర్ చర్చెస్ బికేమ్ వార్షిప్స్. దానిలో చాలా బాంబులు, తుపాకీలు, మందుగుండు సామానులు, బలమైన ఆయుధాలు, వాటిని ప్రయోగించే
మంచి సైనికులు, కాల్చి పేల్చి పడేసేటువంటి వీరులు శూరులు మన సంఘాల్లో ఆదివారం నాడు మనకు ప్రత్యక్షమవడం ఇది విచారం. వారి దర్శనం చాలా అనర్థం. ఈ రాత్రి ప్రభు మనలను ఆయన సంఘములో ఆరాధకులుగా చేయాలని కోరుతూ ఉన్నాడు. కీర్తనకారుడు 100వ కీర్తనలో చక్కని మాటలు రాశాడు. చదువుదామా? 100వ కీర్తన, సామ్ నెంబర్ 100, 1 నుండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనమాయన వారము, మనమాయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. చెమటలు కార్చుకుంటూ కాదు, ఆలస్యంగా పరుగులు పెట్టుకుంటూ కాదు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు, స్వరమెత్తి పాడుచు, ఆరాధించుచు, కీర్తనలతోనూ ఆయన ఆవరణములలో ప్రవేశించండి. సర్వజనులారా, ఇది మీకు విధి. అది ఆరాధన దినము. ప్రభు సన్నిధిలో ఆరాధనకు ప్రాధాన్యతనివ్వండి. ప్రియులారా, మనం ఎందుకు ప్రభువుని ఆరాధించాలంటే, ఒకప్పుడు జన్మ కర్మ పాపిగా ఈ లోకములో నాశనకరమైన మార్గములో తిరుగుతూ ఉన్నాము. ప్రేమగల ప్రభువు తాను మనను దృష్టించి ఆయన కృప చొప్పున, మన నీతి చొప్పున కాదు, మన ప్రయత్నం చొప్పున కాదు, మన ప్రయాసపడినందువల్ల కాదు. ఇక్కడ ఒక మాట చెబుతాను. నేను యేసు ప్రభును ఈ విధంగా ఒప్పుకుని నమ్ముకున్నానండి. నీ ఒప్పుకున్నందువల్ల కూడా కాదు. అంటే ఒప్పుకుంటే రక్షిస్తానన్నాడు, అది నిజమే. ఆయన రక్షించను అన్నా నువ్వేం చేయలేవు. నేను పాపిని అను, నిన్ను రక్షిస్తాను అన్నాడు ఆయన. నేను పాపిని ప్రభువా అని పడి పొర్లుతూ ఉన్నాను, అయినా ఆయన రక్షించను అన్నాడు. నేనే కోర్టుకు వెళ్ళాలి ఇప్పుడు? నేనెవరిని అడగాలి ఇప్పుడు? అది కూడా ఆయన కృపే. అది కూడా నువ్వు ఒప్పుకున్నందువల్ల కాదు, నువ్వు కన్నీరు కాల్చినందువల్ల కాదు, నేను పాపిని రొమ్ము బాదుకున్నందువల్ల కాదు. అది నువ్వు చేయవలసిన అవసరం ఉంది. కానీ ఆయన కృపను బట్టి నిన్ను అంగీకరించాడు. ఏదో నేను నమ్మేసుకున్నాను కాదు, ఆయన నిన్ను రక్షించాడు. జస్ట్ అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృప. మన పని కాదు, మన కృషి కాదు. ఆయన కృప ద్వారా మనం రక్షించాడు. ఆయన పరిశుద్ధ సంఘానికి చేర్చాడు. పాపులమై పాపభూయిష్టమైన లోకములో పెంట మీద తిరుగుతుండగా ఆయన ఆకాశము నుండి తొంగి చూసి మేఘములను వంచి దిగి వచ్చి ఆయన నీవున్న స్థలమునకు వచ్చి నీతో ఆయన కలిసి నిన్ను పైకి లేవనెత్తాడు. మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై పడి ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను లేవనెత్తెను. 113వ కీర్తనలు అంటున్నాడు, మనం పెంట కుప్ప మీదను నేల మట్టిలోను పడి ఉండగా ఆయన మనలను లేవనెత్తెను. లూకాసు వార్త 19:10లో నశించిన దానిని వెదకి రక్షించెను. నశించిపోయిన నిన్ను నన్ను ఆయన వెదకి రక్షించాడు. ఆయన పరిశుద్ధాలయములోనికి ఆయన చేర్చుకున్నాడు. నువ్వేం చేయదలుచుకున్నావు? మరి మీసాలు తిప్పదలుచుకున్నావా?
నీ అనుభవాలు కనుపరుచుకోదలుచుకున్నావా? నీ జ్ఞానాన్ని ప్రదర్శించుకోదలుచుకున్నావా? నీ విద్యను బట్టి, నీ అంతస్తును బట్టి అధికారము చెలాయించగోరుతున్నావా? నిన్ను ప్రభువు రక్షించింది వాటిని బట్టి కాదు. నువ్వు ఏమయ్యున్నా పెంట కుప్ప మీదకి వచ్చిన తర్వాత నేను రక్షించాడు ఆయన. నువ్వేమయ్యున్నా కన్నీటితో కింద పడి పొర్లి పాపిరి అన్నప్పుడే ఆ తరువాత కూడా ఆయన కృపను విస్తరింపచేసి నిన్ను రక్షించాడు. ఇప్పుడు సంఘములో చేర్చుకున్నాడు నిన్ను. ఏం చేద్దామనుకుంటున్నావు? నీవు ఏమి చెలాయిందామనుకుంటున్నావు? నువ్వు ఏది చేసినా తప్పే. దేవుని సంఘములోనికి నువ్వు చేరిన తరువాత ప్రభువా నీకు వందనాలు అని చెప్పే మాట కంటే, నీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పేదానికంటే, నీవు నన్ను రక్షించినందుకు ప్రభువా నీ రుణము నేను తీర్చుకోవాలని చెప్పుట కంటే మించి నువ్వు ఏదైనా చెలాయిస్తే నిన్ను దేవుడు మరలా పెంట మీదకు పంపించలేడా? నిన్ను మరలా తిరిగి ఆ నాశనములో విడిచిపెట్టేయలేడా? అది కూడా ఆయన చేయగలడు. దేవుని సన్నిధిలో ఒక విశ్వాసి పాత్ర ప్రప్రథమముగా అత్యున్నతమైనదిగా ఆయన ఆరాధించుటయే. అయితే మేము ఇంకేం చేయవసరం లేదా? భలే ఉంది ఇది. 4 మాటలు చదివేసి స్తుతించేసి 2 పాటలు పాడేసి ఇంటికి వెళ్ళిపోతాం, చర్చితో మాకే సంబంధం లేదు అని అంటారా? కాదు కాదు, అన్ని మనమే చేయాలి, మనమే మొయ్యాలి, మనమే ప్రయాసపడాలి. కానీ అదంతయు కూడా ఆరాధన హృదయంతో చేయాలి. అదంతయు కూడా కృతజ్ఞతతో చేయాలి. అదంతయు కూడా దేవునికి మహిమ తెచ్చేటట్లుగా చేయాలి. ఆల్ గ్లోరీ టు గాడ్ అండ్ గాడ్ అలోన్. ఆ ఒక్క దృక్పథము తప్ప నీవు చేసే ఏ పనిలోనైనా మరే దృక్పథమైనా ఉంటే నీవు మరలా పెంట మీదకే తప్ప దేవుని సంఘములో, దేవుని రాజ్యములో ఉండడానికి అర్హత కలిగి ఉండలేవు. నాకు కొంత విచిత్రం ఏంటంటే, ప్రభువును ఆరాధించేవారు కూడా వారి అంతస్తును బట్టి ఆరాధిస్తారు. అయ్యో వారికి శ్రమ. ప్రభువును ఆరాధించే వారికి అంతస్తా? ప్రభువును ఆరాధించే వారికి పదజాలము యొక్క ప్రాముఖ్యతన? ప్రభువును ఆరాధించే వారికి అనేకమైన సందులు సమాసాల? ప్రభువా నేను పాపిని, ఇది సంధి కాదు, సమాసం కాదు, నీవు రక్షించావు, దీనికి ఏ విధమైనటువంటి భాష ప్రాధాన్యత అవసరం లేదు, నేను నీకు కృతజ్ఞుడను, దీనికి ఏ విధమైన పాండిత్యం అవసరం లేదు. ఈ మాటలే నువ్వు గంట పలికినా, ఒక రోజు పలికినా అవే మాటలు. కృతజ్ఞతార్పణలు కలిగితో మీరు ఆయన ఆవరణములోనికి ప్రవేశించండి, ఆయన గుమ్మములోనికి ప్రవేశించండి. ఆనంద బాష్పములతోనూ కన్నీటితోనూ హృదయమును కుమ్మరిందాం, ఆయనను ఆరాధిందాం. ప్రియులారా, మనము ఆయనను ఆరాధించవలసిన అవసరమును మీకు చూపించి, ఆరాధించవలసిన విధమును చెప్పి నేను ముగిస్తాను. అంతవరకు కొంత ఓపిక మీకు అవసరం. సాతాను చేసిన క్షమించబడడానికి శాశ్వతముగా అయోగ్యమైన పాపము ఈ రాత్రి మనం జాగ్రత్తగా గుర్తించాలి. సాతానుడు చేసిన క్షమించబడడానికి శాశ్వతముగా అయోగ్యమైన పాపము, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఒకటుంది ఆయనకి అసాధ్యమైంది.
సాతానుని క్షమించడం. హీ కెనాట్ ఫర్గివ్ శాటన్. మా సంఘములో ఒకసారి ఒక ఆమెకు దెయ్యం పట్టింది. నేను ఆ దెయ్యాన్ని ఎల్లగొడతానని వాళ్ళకి ఎవరు చెప్పారు కానీ మొత్తానికి మరి మా సంఘస్థురాలని కావచ్చు, క్రొత్తగా వస్తుంది, ఆమెను మా దగ్గర తీసుకొచ్చారు. రాత్రి 11 అయింది. ఆమె చాలా వికలంగా చేస్తుంది, విషయాలన్నీ చూడలేకపోతున్నాం, అటువంటి స్థితిలో ఉంది. నేను నా భార్య లేచి బయటకు వచ్చాం. నేను సాతాను పట్టిన స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం వికృతంగా చూస్తుంది కానీ నవ్వుతుంది. ఎందుకు వచ్చావని అడిగింది. మా సంఘస్థురాలు వచ్చింది, మరి ఆమె గురించి వచ్చాను, బయటికి పిలిచారని చెప్పాను. నా వాళ్ళు ఇంకెంతమంది నువ్వు తీసుకుందాం అనుకుంటున్నావు? ఒక్కళ్ళని తీసుకెళ్తే నీకు ఎంత బాధ అయితే నాకు బాధ లేదా అని అడిగింది. నేనన్నాను, అవన్నీ నాకు తెలవు, నేను కొత్తగా సేవకు వచ్చాను, ఆ మనిషిని మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పాను. ఇలాగే చెబుతున్నాను నేను. మా పక్క పోర్షన్లో చాలా కాలపు క్రైస్తవులు ఉన్నారు. అక్కడ యజమాని లేడు కానీ సహోదరికి కూడా గందరగోళం లేచి వచ్చారు. అన్న బైబిల్ తీసుకోండి అన్న, బైబిల్ పట్టుకుని కొట్టాలన్నా అన్నారు. అయితే నేనన్నాను, నువ్వు వెళ్ళిపో, నేను యేసుప్రభుకు ప్రార్థన చేస్తానన్నాను. అంటే సైతానంది, నీకంత పట్టుదల ఎందుకు? నువ్వు ఈరోజు ప్రార్థన జరిపించి అందరి కొరకు ప్రార్థన చేసి ప్రభువా ప్రభువా అని కన్నీరు గార్చి ప్రార్థన చేసావు ఇప్పుడు వరకు. నీవు ఆ రోజు శనివారం మాకు ప్రార్థన కూడిక 10:40 గంటల ముగించబడింది. లోపలికి వెళ్ళి అప్పుడే తిని పండుకోబోతున్నాం, ఈ వార్త వినిపించింది, బయటకు వచ్చాం. ఆ రోజు మేము నూకలు వండుకుని గంజి తాగాం. ఆమెంటది, వాళ్ళందరి కొరకు కన్నీళ్లు గారిచావు, ఏడ్చి ప్రార్థన చేశావు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లేట్లు నిండా పెట్టి తిన్నారు. ఈ విషయానికి నా భార్య కూడా ఇక్కడే ఉంది, ఆమె కూడా సాక్ష్యం. వాళ్ళ ప్లేట్లు నిండా పెట్టి తిన్నారు, నువ్వు గంజి తాగావు, నీకెందుకంత పట్టింపు అని అడిగింది మరలా నన్ను. నేను మరలా, నువ్వు వెళ్ళిపో, నాకు ఏం తెలవు, నువ్వు వెళ్ళిపోవాలంతే. అప్పుడు సాతాను చెబుతున్న మాట ఏంటంటే, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావంది. నాకు అర్థం కాకన్నాను, ముందు ఆమెనైతే విడిచిపెట్టు, తర్వాత సంగతి తర్వాత చెబుతానంటే, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు ప్లేస్ కావాలంది. అంటే నేను ఎందుకన్నాను ఆ మాట నాకు సరిగా తలంపు లేదు కానీ, అయితే మా ఇంటి దగ్గర ఉండన్నాను. వెంటనే సాతానంది, ఆహా నువ్వు దాటిపోయిన మాటలు మాట్లాడుతున్నావంది. ఒకప్పుడు నీవు నా వాడవే, ఇప్పుడు దాటిపోయావంది. అప్పుడు నాకు సరే అయితే ఏమైతే ఎక్కడికి పోతావు పో అంటే, నేను ఏం చేయాలి? నన్ను పంపించిన వాడు ఒంటికాల మీద నిలబడి నన్ను పంపించదుగో, నా కొరకు ఎంతో అక్కడ ఆరాధన చేస్తున్నాడు అని చాలా వేదనతో చెప్పింది ఆ మాట నాకు. అప్పుడు నేనన్నాను, నాకు తెలియకన్నాను ఆ మాట. నువ్వు యేసుప్రభు నేను పాపిని, నన్ను రక్షించని చెప్పు, దేవుడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పాను. నాకే అనుభవం లేదు కనుక కావచ్చు అలా చెప్పేశాను. అప్పుడు ఆహా నువ్వు నా సంగతి తెలిసి నన్ను విక్రిస్తున్నావు అంది. ఏంటి నీ సంగతి నాకు తెలియదు అన్నాను. ఇదే మొదటిసారి, మొదటి దెయ్యం, నేను ఎప్పుడు ఎరగను. అప్పుడు అంది, నాకు క్షమాపణ లేదంది. ఐ హ్యావ్ నో ఫర్గివ్నెస్, నాకు క్షమాపణ లేదు. నాకెంత జాలి అనిపించిందంటే, అయ్యో పాపం, దీనికి ఎందుకు క్షమాపణ లేదు అని బాధ అనిపించింది. ఆ తర్వాత నాకు తెలిసిన గొప్ప సత్యం ఏంటంటే, సాతానుకు క్షమాపణ లేదు. క్షమించబడడానికి యోగ్యము కాని పాపము సాతానుడు చేశాడు. చాలా ఆలస్యంగా తెలిసింది. దేవుని కృప వల్ల రాత్రి వాడు వెళ్ళిపోతానని చెప్పాడు, ఇక రానన్నాడు, నిన్ను బట్టి వెళ్తున్నానని చెప్పాడు. నా భార్యతో కూడా, ఆమెకు చిన్న పిల్లుంటే
ప్రొద్దు నుంచి పాలిస్తలేదంట, ప్రొద్దుటే పట్టుకుందంట సైతాను, పాలిస్తలేదంట. నేను అన్నాను, పాలిస్తలేదు ఎట్లా మరి అంటే, నేను ట్రై చేస్తానని అలాగా రొమ్ము దగ్గర పెడితే, నువ్వు కాబట్టి ఒప్పుకుంటున్నాను ఈ అంది. ప్రియులారా, తర్వాత మీ మర్యాదకి వెళ్ళిపోతున్నాను అంది నన్ను. నేను దానికి మర్యాద చేశానని, జాలి పడ్డానని నన్ను చాలా గౌరవించి వెళ్ళిపోయిందట. ఈ మాటలు కూడా నా భార్య సాక్ష్యం. నేను ప్రభు సందుని చెబుతున్నాను, మీరు మంచోళ్ళు కాబట్టి వెళ్ళిపోతున్నాను అంది. అంటే బైబిల్తో కొట్టలేదని, జుట్టు పట్టుకోలేదని కావచ్చేమో. ప్రియులారా, మెట్టుకు ఈ రాత్రి నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, సాటన్ హ్యాస్ నో ఫర్గివ్నెస్. దేవుడి చేత క్షమించబడలేదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆ పాపం ఏంటో చూద్దాం. ద అన్పార్డనబుల్ సిన్ ఆఫ్ సాటన్. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసు కొందును అని నీ మనస్సులో అనుకొంటివి. చాలండి. మహోన్నతునికి సమానునిగా చేసుకొందును. ఏంటది? ఏం ఆలోచిందాం మనం. సాతానుడు మహోన్నతుడైన దేవునికి సమానునిగా చేసుకుందాం అనుకున్నాడట. అంటే ఏంటి అర్థం? ఎప్పుడు ఆలోచించారా? సింహాసనం మీద కూర్చుంటానన్నాడు, దేవుడిని కింద గెంటేస్తానన్నాడు సాతానుడు. అందుకే సాతాను దేవుడి కింద గెంటేశాడు అని సండే స్కూల్ టీచర్ పిల్లలకు చెబుతుంది. ఒకవేళ సండే స్కూల్ పిల్లల వరకు అది సరే కావచ్చు, కానీ నీ వరకు అది సరికాదు. సాతానుడు వెళ్ళి దేవుణ్ణి సింహాసనం కింద గెంటేస్తాడా? అసలు ఆ మాట అనడానికి కూడా బాగాలేదు కదా. సాతానుడు దేవుణ్ణి గెంటేస్తాడా? ఆ తర్వాత దేవుని సింహాసనం మీద సాతానుడు కూర్చుంటాడా? ఈ మాట చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు చెప్పుకుంటుంటే ముద్దుగా ఉంటుంది, కానీ మనం చెప్పుకుంటుంటే బుద్ధిహీనతగా ఉంటుంది. మనం అలాంటి మాటలు అనకూడదు. కానీ సాతానుడు అన్నాడు, మరి నేను మహోన్నతునికి సమానునిగా చేసుకుంటాను. ఏంటి ఆ సమానత్వం అంటే, యుగాయుగముల నుండి ఆరాధించబడుచున్న మహోన్నతుడైన ఆ దేవుని వలె నేను కూడా ఆరాధించబడాలి. దట్స్ ఆల్. ఆ 14 వచ్చిన అర్థం అదే. యుగాయుగముల నుండి కోటాను కోట్ల దూత గణముల చేత రాత్రింబగళ్ళు అహర్నిశలు విరామము లేకుండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోకమందును భూమి మీదను ఆయన ఒక్కరి మహిమయే నింపబడి ఉన్నది అని ఆరాధించబడుచున్న దేవుని యొక్క ఆరాధనకు సమానమైన ఆరాధన తాను కూడా పొందగోరి మనసులో ఆశించినది. అది క్షమించరాని పాపము, దేవుడు క్షమించలేని పాపము. ఈ పాపం సాతానుడు ఎప్పుడో ఒకసారి తన మనసులో అనుకొని చేశాడు. ప్రియ సోదరి సోదరుడా, ఆ కాలం ఏం కాలమో గాని అది సాతానుని పాలిట భయంకరమైన శాపమైపోయింది. అటువంటి కాలమే ఒక్క ఆదివారం, అటువంటి కాలాన్నే ఒక్క ఆదివారం మన సంఘాల్లో ప్రభు అమలు చేస్తే ఇక మన పని సాతాను కంటే అధోగతే. ఎన్నిసార్లు మన సంఘాలలో దేవుని సంపూర్ణతకు భంగము కలిగించే మాటలు, ఆటలు సాగించలేదు? ఎన్నిసార్లు దేవుని మహిమను దోచుకునే కార్యాలు జరిగించలేదు? ప్రతి ఆదివారం సంఘాలలో మానవ పెత్తనం ఎందరూ సాగించుటలేదు? సాతానుని యుగం ఏం యుగమో బైబిల్లో వ్రాయలేదు, నాకు కూడా తెలియదు. భయంకరమైన వాడుగా ఉన్నాడు, శాశ్వతమైన నరకానికి పాత్రుడుగా ఉన్నాడు.
ఆ సైతాను పట్టిన మనిషితో నేను 2 గంటలు గడిపాను. ఒకవేళ సాదేవి రత్నం గారికి అనుభవశాలు తెలుసుంటే నేను తెలుసుకోగోరుతున్నాను. ప్రియులారా, ఆ యుగం సంగతి నాకు తెలియదు. అయితే అది సాతానుకు శాపగ్రస్తమైన యుగం అని మాత్రం నేను చెప్పగలను. అదేమి యుగం అది? దేవుని యొక్క చిత్తమునకు, దేవుని యొక్క అంతస్తుకు, దేవుని యొక్క మహిమకు భంగము కలిగించే ఏ చిన్న ధూళి అంత తప్పు జరిగినా, ఆ తప్పు ఎవరి వల్ల జరిగిందో వారు శాశ్వతముగా శాపగ్రస్తులయ్యే శాపగ్రస్తమైన కాలము. ఈ కాలానికి ప్రభు ఒక పేరు పెట్టి మనల్ని బ్రతికించేశాడు. ఇది కృపకాలము. ఎన్ని తప్పులు చేసినా ఇంకా బ్రతుకుతున్నాం. ఆయన కృప. ప్రియ సోదరి సోదరుడా, సాతానుని ఆశ దేవుని మహిమను దోచుకునుట. ద డిజైర్ ఆఫ్ సాటన్ ఈస్ టు రాబ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ దినం వరకు కూడా సాతానుడు శాపగ్రస్తుడుగా ఉన్నాడు, భయంకరమైన వాడుగా ఉన్నాడు, శాశ్వతమైన నరకానికి పాత్రుడుగా ఉన్నాడు. ఆ సైతాను పట్టిన మనిషితో నేను 2 గంటలు గడిపాను. మొదటి గంట లేక మొదటి గంటన్నర సంగతులు ఒక విధంగా ఉండగా, రెండవ అరగంట సంగతులు మరో విధంగా ఉన్నాయి. వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి మరలా 4 గంటల జాములు మరలొచ్చాడు. నన్ను లేపారు. మరలా నేనేదో పెద్ద భూత వైద్యుడిని అయిపోయాను అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెట్టుకు ఆమె విశ్వాసిగా మా సంఘములు ఇప్పుడు ఉంది. ఆమె వల్ల అనేక మంది చేర్చబడ్డారు కూడా. అయితే మళ్ళా నేను లేచి వెళ్ళి కళ్ళు నొప్పుంటా, మళ్ళీ ఎందుకు వచ్చావన్నాను. అంటే నవ్వింది. మళ్ళీ ఎందుకు వచ్చావు, వెళ్ళిపోతానన్నావు కదా అంటే, వెళ్ళిపోతానన్నాను కానీ ఇక రానని చెప్పలేదు కదా అంది. ఓహో, నేను ఆ మాట అడగడం అనుభవం లేక అడగలేదు, ఇక చెప్తున్నాను అనుకుని, ఇక నువ్వు ఇక్కడ అడుగు పెట్టాక ఇల్లేదన్నాను. సరే వెళ్ళిపోతానంది, వెళ్ళిపోయింది. 4 రోజులు పోయాక, క్షమించండి, అదే మరుసటి రోజే ఆమెను తీసుకుని, ఆ రోజు ఆదివారం కదా, ఆదివారం నాడు, మరుసటి రోజు ఆదివారం నాడు ఆరాధన అయిపోయి తీసుకుని వెళుతున్నారు. మళ్ళా బస్ స్టాండ్ లో పట్టుకుందంట. మళ్ళా నన్ను పిలిచారు. వాళ్ళ ఊరికి తీసుకెళ్లిపోయారు. అక్కడ పిలిచారు. నువ్వు మళ్ళీ ఎందుకు పట్టుకున్నావంటే, నువ్వు అక్కడికి అడుగు పెట్టొద్దన్నావు కదా, నేను బస్ స్టాండ్ లో ఉన్నానంది. ప్రియులారా, మరలా నేను సాతానుతో మాట్లాడుతూ ఓ మాట అడిగాను. నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ ప్రజలందరినీ ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? వారిని విడిచిపెట్టు, నువ్వు దేవుని సంఘములో వారిని చేరని అని అడిగితే, నేను పాతాళానికి వెళ్ళేటప్పుడు నేను ఒంటరిగా వెళతాననుకున్నావా? వీళ్ళందరినీ తీసుకెళ్లిపోతానంది. వాళ్ళ ముఖాలు చూపిస్తూ నాకు. అప్పుడు నేను వారితో అన్నాను, విన్నారా ఏమందో, మిమ్మల్ని పాతాళం తీసుకువెళ్తాట, మీరు సైతాన్ని పూజిస్తున్నారన్నాను. అప్పుడు సైతాన్ అంటుంది, నేను వాళ్ళకెందుకు చెప్పాను, నేను నీకు చెప్పాను కదా, వాళ్ళకేం వినిపిస్తుంది అంది. వారికి వినిపించలేదంట ఆ మాట. ఏమిటి సార్ అంటున్నారు వాళ్ళు. వారికి ఆ మాట వినిపించలేదట. సాతాన్ని గతి, అధమాధమైనటువంటి స్థితి, నిత్య నాశనము. ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి అటువంటి సాతానును ప్రియులారా మనం ఆరాధించాలని వాడు కోరుతూ మన మధ్యలో తిరుగుతున్నాడు. హీఈస్ జస్ట్ అమాంగ్ us. వాడు మన మధ్యలో ఉన్నాడు. రైట్ నౌ, ఇప్పుడే వాడు మన మధ్యలో ఉన్నాడు. ఒకవేళ మీరెవరైనా పరిశుద్ధాత్మ నీవు ఆవరించని ప్రార్థన చేసి మళ్ళీ మన మధ్యలో ఉన్నాడని చెబుతావేంటయ్యా అని డబ్బాలో గానీ ఏదన్నా వేస్తారేమో అని మీకు నేను మరలా సంజాయిషిస్తున్నాను. ఒకవేళ కనీసం ఆ గేటు దగ్గర ఉన్నాడు, జాగ్రత్త. అలా అనుకుని ఈ గేట్లో వెళ్ళిన అక్కడ ఉన్నాడు, ఈ గేట్లో వెళ్ళిన ఉన్నాడు. నువ్వు ఇక్కడి నుంచి అడుగు బయటికి వేస్తే అక్కడ ఉన్నాడు. నువ్వెందుకు వారిని ఇలా చేశావని నేను అడిగితే, నువ్వు ఆ ఆవరణనే నింపమని ప్రార్థించావు కదా,
కాబట్టి నేను వెలుపలున్నానంటాడు. గనుక చాలా జాగ్రత్త. ఆనాటి నుండి ఈనాటి వరకు సాతానుడు ప్రపంచము చేత తాను ఆరాధించబడాలని కోరి అతడు విజయం సాధించాడు. సాతానుడు పరలోకములో దేవదూతల చేత మహిమపరచబడాలని కోరి విజయం సాధించలేకపోయాడు. కానీ వాడు లోకములో విజయం సాధించాడు. లోకమును తన ఆరాధకులుగా చేసుకున్నాడు. లోకము తనను ఆరాధిస్తూ ఉంది. ప్రియులారా, మొదటి దినమున నేను చర్చ్ ఆఫ్ శాటన్ అని ఒక మాట చెప్పాను. మరి సాతాను సంఘములో వారి సభ్యులు ఏం చేస్తారనుకుందాం? వారు బైబిల్ బోధించేవారు ఎవరైనా ఉన్నారా? లేక వారికి ఇంకో బైబిల్ ఏదైనా ఉందా? లేదు. బైబిల్ వేరే లేదు. వారికి బైబిల్ ఎవరో బోధించరు. కానీ వారు ఆ చీకటి హాల్లోకి వెళ్ళి, అనగా చర్చ్ ఆఫ్ శాటన్ ఇస్ ఎ డార్క్ చర్చ్. అది చీకటి బిలము, చీకటితో నింపబడినటువంటి ఒక పెద్ద షెడ్. అది గుహ, అది కుహరం, అది ఒక గుండం. అందులోకి వెళ్ళి సిలువను తొక్కుకుంటూ వెళతారు. వారి చర్చి మెట్లు సిలువాకారములో ఉంటాయి. వాటిని తొక్కుకుంటూ వెళతారు లోపలికి వెళ్ళి ప్రభువైన లూసిఫర్, నేను నా భార్యతో ఈ ఉదయకాలం మర్చిపోయి ఓ నిజం చెప్పాను, నన్ను క్షమించు అంటే, నిజం చెప్పడం సాతానుకు వ్యతిరేకమైన విషయం అన్నమాట. కాబట్టి క్షమాపణ కోరుకుంటారు. ఆ తరువాత ఆరాధన ప్రారంభిస్తారు. విరివిగా ఆరాధన చేస్తారు, ఘనంగా ఆరాధన చేస్తారు. వారు డాన్సులు వేస్తూ ఆరాధన చేస్తారు, ఒకరినొకరు కౌగలించుకుని ఆరాధన చేస్తారు, అరిచి కేకలు వేసి ఆరాధన చేస్తారు. ప్రియులారా, సాతాను సంఘం చేసే పని సాతానును ఆరాధించుట తప్ప ఇంకే పని వారికి లేదు. నేడు దేవుని సంఘం కూడా అదే పని పెట్టుకోవాలి. దేవుణ్ణి ఆరాధించుట తప్ప వేరే పని పెట్టుకోవద్దు. విశ్వాసి పాత్ర దేవుణ్ణి ఆరాధించుటే అనే నిర్ణయానికి విశ్వాసులు రావాలి. లోకమంతటిని తన ఆరాధకులుగా చేసుకున్నాడు. చివరికి యేసు ప్రభువును తన ఆరాధకుడుగా చేసుకోవాలని, ఒక్కసారి ఇట్లా అనిపించుకోవాలని శాయశక్తులా ప్రయత్నించాడు. లూకాసు సువార్త 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదవండి. లూకాసు సువార్త 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ అంతయు నీకిస్తాను, అది నాది. ఈ రాజ్యముల మహిమ నాది, ఈ లోకములో అధికారం నాది. ఈ మాట సాతానుడు అబద్ధం చెప్పలేదు సుమా. యేసుప్రభు కూడా చెప్పాడు, ఈ లోకాధికారి వచ్చినప్పుడు అన్నాడు. ఈ లోకపు అధికారిని నేనని యేసుప్రభు కూడా చెప్పడానికి సాహసించలేకపోయాడు. నిజమే, సాతానుడు చెప్పే మాట అక్షరాల సత్యం, ముమ్మాటికి నిజం. ఈ లోకాధికారి సాతానుడే. ఈ రాజ్యముల మహిమ సాతానుదే, అది నాకు అప్పగించబడింది. అది ఎవనికి నేను ఇవ్వగోరుదునో, నేను ఎవనికి ఇవ్వగోరుదునో నా ఇష్టం. అది నాది కాబట్టి నేను ఇవ్వగోరిన వారికి ఇస్తాను. ఏంటది? ఈ లోకాన్ని, ఈ రాజ్యముల మహిమను వారికి ఇస్తాను. చదవండి 7వ వచనం. కాబట్టి యేసుక్రీస్తు చెబుతున్నాడు ఈ మాట, నీవు నాకు మ్రొక్కితే ఇదంతా నీకు ఇవ్వబుద్ధి అవుద్దు, నాకు లేత నాకు ఇవ్వబుద్ధి కాదు. ఈ లోకంలో మంచి విశ్వాసులు, వారికి ఏదైనా పుట్టుకతో స్తోమత ఉంటే అది మాత్రమే ఉంది, అది పెరగలేదు. ఏ స్తోమత లేకపోతే ఏమీ లేదు. ఎందుకో తెలుసా? వాడివ్వడు.
వారికి ఇవ్వడానికి వాడికి ఇష్టం లేదు. యుక్తి చేసిన వారు వాడిని ఆరాధించిన వారు, అబద్ధమాడిన వారు వాడిని ఆరాధించిన వారు, దురాశతో లంచముల కొరకే చేతులు చాసిన వారు వాడిని ఆరాధించేవారు, అబద్ధ సాక్ష్యములు పలికి ఆస్తులు సంపాదించుకునేవారు వాడిని ఆరాధించేవారు. తప్పక వాడు వారికి అవిస్తాడు. క్రైస్తవులలో కూడా కొందరు కోటికి పడగెత్తుతున్నారట. మొన్న ఎవరో చెబుతున్నారు, ఇది నా క్రొత్త మాటే. ఎలా పడగెత్తుతున్నారు కోటికి అంటే ఇలాగే వాడిని ఆరాధించి, అబద్ధమాడి, వాడిని సంతోషపెట్టి, వాడిని తృప్తిపరిచి, వాడి లక్షణములకు అనుకూలముగా తాము ప్రవర్తించి, వాడిని సంతోషపెట్టు విధంగా తాము దిగజారిపోయి కోటికి పడగలెత్తుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ రాత్రి సాతానుడు లోకాన్ని తన్ను పూజించే వారికి ఇచ్చాడు. లోకం తన అనుచరుల చేతుల్లో ఉంది. ఆస్తులు, ఫ్యాక్టరీస్, అనేకమైనటువంటి ఆదాయ సంపదలకు అనుకూలమైన అనేకమైన వసతులను, వనరులను సాతానుడు వారికి ఇచ్చాడు. నీకివ్వడు, నాకివ్వడు, నీకివ్వడు. ఎందుకంటే నువ్వు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. వాడిని ఆరాధించవు నీవు, వాడికి సెల్యూట్ చేయవు నీవు, వాడి మాట వినవు నీవు, వాడి కాళ్ళ మీద పడవు నీవు, వాడిని అంగీకరించవు నీవు, వాడిని నీవు తోలనాడుతావు, దేవునికే మహిమ చెల్లిస్తావు. నీకివ్వడు. ధనవంతులారా జాగ్రత్త. మీ ధనమునకు, మీ ధన సంపాదనకు కారణము దేవుని మహిమకు భిన్నమైన సాతానుని ఆరాధన అయితే జాగ్రత్త, మీ మీదకి ఉపద్రవం రాబోతూ ఉంది. ఇది నాది, యేసు నీకిస్తాను, నేను ఇచ్చే హక్కు నాకుంది. యేసు ప్రభును కూడా తన్ను ఆరాధించుకునేవాడుగా చేస్తే మనమందరము ఆటోమేటిక్ గా వాడి ఆరాధకులమైపోతామని, క్రైస్తవ లోకము వాడి చేతుల్లోకి వచ్చేస్తుందని వాడు ఆశించాడు. గనుక మనం ప్రభువును ఆరాధిందాము, ప్రభువునే ఆరాధిందాము, ఆయనకు మహిమ తెచ్చే విధానములు ఆరాధిందాము, ఆయన సత్యమును అనుసరించి ఆరాధిందాము, ఆయన చిత్తమును ఎరిగి ఆరాధిందాము, కృతజ్ఞతతో ఆరాధిందాము. ప్రకటన గ్రంథంలో మరొక విచిత్రమైన మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు ఏమండి నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యములో ఎగురుచుండెను. 7వ వచనం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారులను కలుగజేసిన వానికే, ఓన్లీ టు హిమ్, వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. అదే నిత్య సువార్త. నిత్య సువార్త అనగా దేవుని, ఆయననే, సర్వ సృష్టికర్తనే, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్న వారినే మీరు స్తుతించుడి. అది నిత్య సువార్త. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సువార్త అంటే యేసు పాపులకు రక్షకుడు అని చెప్పడం అని మనకు తెలుసును. అది నిజమే. అందులో నుండి పుట్టిన ఉత్పత్తార్థమే
నిజమైన దేవునిని ఆరాధించుడి అని చెప్పడం. అసత్యమైన దానిని ఆరాధించు వారికి ఈ నిత్య సువార్తను తీసుకుని వెళ్ళి వారికి ప్రకటించినప్పుడు మీరు సత్య దేవునిని ఆరాధించండి. వాడు అబద్ధమునకు జనకుడు. నీకు డబ్బిస్తాడు, ఫ్యాక్టరీలు ఇస్తాడు, ఆయా రకములైనటువంటి ఆడంబరములు ఇస్తాడు, ఆనందమిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో నిన్ను తృప్తిపరుస్తాడు. అవి తండ్రి మూలముగా పుట్టినవి కాదు, అవి కేవలము లోక సంబంధమైనవి. గనుక మీరు వాడిని ఆరాధించవద్దు. వాడిని ఆరాధించి ఆది దంపతులైన ఆదాము హవ్వలు మోసపోయారు. ఇప్పటికి కూడా వారి మీద ప్రయోగించినటువంటి ఆ సూత్రమునే ప్రజలందరిపైన ప్రయోగిస్తూ ఉన్నాడు. అది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దేవునిని ఆరాధించుట అది నిత్య సువార్త సత్యము. ప్రియులారా, మనము నిత్యమైన దేవునిని ఆరాధించుదుముగాక. వాచ్మెన్ ని, గొప్ప దైవజనుడు, 20 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. 17 సంవత్సరాలు ఒకసారి, 3 సంవత్సరాలు ఒకసారి. చైనా దేశములో ఆయన చనిపోయాడు. చెరసాల్లోనే చనిపోయాడు. చివరికి ఆయన అనేక గ్రంథాలు వ్రాశాడు. ఆయన ప్రసంగించిన ప్రసంగములను గ్రంథములుగా తర్వాత ప్రచురించారు. ఆయన 3 గొప్ప మాటలు చెప్పాడు. హోల్ లైఫ్ ఆఫ్ గాడ్స్ పీపుల్ షుడ్ బి ఎ లైఫ్ ఆఫ్ వర్షిప్. దేవుని ప్రజల యొక్క జీవితమంతయు కూడా ఆరాధన జీవితముగా ఉండాలి. నెవర్ బిగిన్ ఎనీథింగ్ వితౌట్ ఫస్ట్ వర్షిప్ గాడ్. మొదటిగా దేవుని ఆరాధించకుండా ఒక విశ్వాసి తన జీవితంలో ఏ కార్యమును తలపెట్టవద్దు, ప్రారంభించవద్దు. వీ కెనాట్ గ్లోరిఫై గాడ్ ఇన్ ఎనీ గ్రేటర్ ఫ్యాషన్ దాన్ బై వర్షిప్. దేవుని ఆరాధించుట అనే అత్యున్నతమైన విధానములో తప్ప మరే విధానములో కూడా ఆయనను అంతగా ఆరాధించలేము. గనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతూ యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మార్కు సువార్త 7:6 ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, వారు పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారు పెదవులతో ఆరాధించుట దేవుడు నిషేధించమని కోరుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి అతి ప్రాముఖ్యమైన ఈ విషయాన్ని ఒక విశ్వాసి తన జీవితాంతము తన హృదయములో భద్రపరుచుకుని దేవుని సంగమునకు వెళ్లాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మీకు ఈ మాట అవగాహన కొరకు మరలా తేటగా చెబుతాను. విశ్వాసికి దేవుని సంఘములో ఉన్న పాత్రంతా ఒకటే. అదేంటంటే, దేవుని సంఘములో సాతానుకు ఏ పాత్ర ఉండకుండా నీవు అరికట్టడమే నీ పాత్ర. దట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ మై మెసేజ్. బట్ ఐ హ్యావ్ సంథింగ్ టు సే స్టిల్. నేను ఇక్కడ మానేస్తే బాగుంటుంది, మీకు బస్సులు అందుతాయి, నాకు కూడా శుభవచనాలు దొరుకుతాయి. కానీ నేను ఇంకా కొంత మీకు చెప్పాలి. పరిశుద్ధాత్ముడు నా హృదయం మీద పెట్టిన భారాన్ని నేను దించుకుంటున్నాను. ప్రియులారా, నీవున్న సంఘములో సాతానుని పాత్రను అరికట్టడమే నీ పాత్ర. సాతాను పాత్ర, సాతాను యొక్క కుతంత్రములు, సాతాను యొక్క ఆటలు సాగకుండా నీవు పసికట్టి వాటిని అరికట్టడమే విశ్వాసి పాత్ర. ప్రతి విశ్వాసి, ఇట్స్ ద రోల్ ఆఫ్ ఎవరీ మెంబర్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘములో ఉన్న
ప్రతి విశ్వాసి నేను విశ్వాసిని అని చెబితే అది నీ బాధ్యత. అంతే. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ బిలీవర్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ అంటే అంతే. దేవుని సంఘములో సాతానుని ఆటలు సాగించకుండా విశ్వాసి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 1000 కళ్ళతో నీవు చూడాలి. అది నీవు సంపూర్ణం చేయడానికి నీకు ఉన్న ఆయుధం ఒక్కటే. అది నిజమైన దేవునిని శాశ్వతముగా ఆరాధించుట. దట్స్ ఓన్లీ వన్ స్కోప్. అదొక్కటే మనకు అవకాశం. నీవు జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుండగా సాతానుడు ఉండలేడు అక్కడ. సాతానుడు సహించలేడు, భరించలేడు. నీకు శుభకరమైన మాట చెబుతాను, నీ చెంతకు రాలేడు. సాతానుడు నీ చెంతకు రాకపోతే, సాతానుడు నీ సంఘానికి రాకపోతే అది శుభకరమైన సంఘం, శుభకరమైన జీవితం. మన జీవితాల్లో, మన సంఘాల్లో నేడున్న సమస్య అంతా ఒక్కటే. సాతానునికి చోటు ఇచ్చాము. యేసు క్రీస్తు ప్రభువు ఈ రాత్రి ఒక మాట చెబుతున్నాడు. సాతానుతో చెప్పిన పాట మనకు చెబుతున్నాడు. దేవునికి తప్ప నీకు మొక్కకూడదని లేఖనం చెప్పింది. నేను మొక్కను, దూరముగా పో. ఈ మాట నువ్వు చెప్పాలి, రోజు చెప్పాలి, ప్రతి క్షణం చెప్పాలి. దేవుని సంఘములో ప్రవేశించినది మొదలుకొని ఆఖరి వరకు నీ పాత్ర సాతానుకు చోటు లేకుండా 1000 కళ్ళతో చూసి సాతాను యొక్క ఆటలను అరికట్టే ఆరాధనే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. We praise him, we adore him, we glorify him. సాతానుడు ఇక నిలవలేడు. సాతానుడు పారిపోతాడు. నువ్వు ఏం చేసినా సాతానుడు నిలబడగలడు అక్కడ. జాగ్రత్త. ఆయన్ని ఆహర్నిశలు ఆరాధించు, ఆయన ఆలయములో ఆరాధించు. నీవు ఆయన ఆలయానికి ఆరాధించడానికి వెళ్ళు. ప్రియ క్రైస్తవ స్నేహితుడా, నా సోదరి, ఈ రాత్రి ఒక మాట నీ చెవులింటి పెట్టు. ఒక మాట విను. ఈ ఆదివారం ఆరాధించడానికి నీకు మనసు లేకపోతే దయచేసి వినండి. కైండ్లీ లిసన్ హియర్. దయచేసి వినండి. మఫ్లర్ ఇటు చూడు. దయచేసి వినండి స్త్రీలు. ఆదివారం ఆరాధనకు ఆయన సన్నిధిలో ప్రవేశించాలి. నీవు ఈ ఆదివారం ఆరాధించే మనసు నీకు లేకపోతే, ఇంకొంచెం నీకు గుచ్చుకునేటట్టు చెబుతాను, ఈ ఆదివారం ఆరాధించే బుద్ధి నీకు లేకపోతే చర్చికి వెళ్ళకు. మరో పని ఏదైనా చూసుకో. ఆరాధించే మనసుతో వెళ్ళు, ఆరాధనతో బయటకు రా. అప్పుడు సాతానుడు మీ యొద్ద నుండి పారిపోవను. యెషయా ఆరాధించుతున్న దూతలను చూశాడు. 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. నేను చాలా వేగంగా వెళుతున్నాను, మీకు విడుదల సమీపమైంది. కొంతసేపు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని, 2తో తన కాళ్ళను కప్పుకొని, 2తో ఎగురుచూ ఉండెను. వారు ఆయన చుట్టూ ఎగురుచూ, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు,
పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉంది. హల్లెలూయా. ప్రియులారా, మనము దేవుని సన్నిధికి ఆరాధించు మనసుతో వెళ్ళాలి. అది అనేకులు చూడాలి. 40వ కీర్తనలో ఒక మాట చదవండి. 40వ కీర్తన, ఒకవేళ 2వ వచనం కావచ్చు. నాశనకరమైన గుంటులో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. 3వ వచనం చూడండి. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి, నా నోట ఉన్న కొత్త కీర్తన చూచి, అనేకులు చూచి, అన్యులు చూచి, ఏంటండి అది మాట చదవాలి బ్రదర్ త్వరగా. అనేకులు చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికుంచారు. సోదరి సోదరుడా, గొప్ప మర్మము ఒకటి రాత్రి నీకు చెబుతాను విను. నువ్వు సువార్త చెప్పక్కర్లేదట, నువ్వు కొత్త పాట పాడితే చాలట, అనేక మంది నమ్ముకుంటారట. నువ్వు పాడకే వారు నమ్ముకుంటలేదు. నీలో పాత పాటలే, ఘోష, నోరు విప్పితే పాత కంపు, పాత పగ, పాత ఫిర్యాదులే, పాత కథలే. కొత్త పాట నీ హృదయంలో ఉంటే, నీ నోట్లో ఉంటే అనేకులు ప్రభువుని అంగీకరిస్తారట. ఒకవేళ నేను ఈ రాత్రి మీకు 2 మర్మాలు చెప్పాను అనుకుంటున్నాను. నా మట్టుకు నేను, మీరు అనుకోకపోయారు కానీ, ఒకటి నిత్య సువార్త ఆరాధనే, ఇతరులకు రక్షణ సువార్త ఆరాధనే. అది నీ ద్వారా దేవునికి కలగాలి. ఈనాడు దేవుని సంఘానికి ఆరాధన కొరకు వెళ్ళవలసిన మనం రకరకాల దృష్టితో వెళుతున్నాం. పాస్టర్ గారు ప్రసంగించడానికి వెళితే, ప్రెసిడెంట్ గారు ప్రిసైడ్ చేయడానికి వెళితే, సెక్రటరీ గారు రిపోర్ట్ చదవడానికి వెళితే, ట్రెజరర్ గారు చందా లెక్క పెట్టుకోవడానికి వెళితే, మిగిలిన వాళ్ళంతా బయటికి వెళ్తున్నారు. కాదండి, అవన్నీ జరగవలసిన పనులే. ప్రసంగం వద్దా, ప్రిసైడ్ చేయొద్దా, రిపోర్ట్లు చదవద్దా, చందా లెక్క పెట్టొద్దా? అవన్నీ అవసరమే, కానీ ఆరాధిస్తూ చేయ పనులన్నీ. కానీ నువ్వు వెళ్ళడం దాని కొరకు వెళ్ళకు, చందా పెట్టుకొరకు వెళ్ళకు. బైబిల్ ఉన్న చేతిలో లెక్కల పుస్తకం ఉంటుందంతే. ఎక్కాల పుస్తకం, లెక్కల పుస్తకం. ఈ మధ్యన కొన్ని ఎక్కువ చందాలు వచ్చే సంఘాలు ట్రెజరర్లకి ఒక క్యాలిక్యులేటర్ కూడా కొనిచ్చారు. అవి పట్టుకెళ్తున్నారు. బైబిల్ ఉండలేదు, కీర్తన పుస్తకం ఉండలేదు. పెద్ద జాబ్ అది వారికి. ప్రియులారా, యెషయా చూసిన సంఘం అలా లేదు. ఎక్కాల పుస్తకాలు లేవు, లెక్కల పుస్తకాలు లేవు, కంప్యూటర్లు లేవు, క్యాలిక్యులేటర్లు లేవు. అక్కడ అందరూ ఆరాధిస్తున్నారంతే. అందరూ ఆరాధించేవారిని చూశాడు. ఈనాడు దేవుని సంఘం ఆరాధించేదిగా ప్రభు చూడాలని కోరుతున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించుట అనగా, యెషయా చూసిన దర్శనంలో 3 మాటలు చెబుతాను. మొదటి విధానం, ఒక విశ్వాసి దేవుని సంఘములో ఆరాధించే పాత్ర వహించే విశ్వాసి 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొదటి విషయం, ఆ శరాపులు అంటే మహాదూతలు. బైబిల్ ఇంకెక్కడ రాయబడలేదు వారి గురించి. ఆ ఒక్కటే ప్లేస్లో రాయబడి ఉంది. ఎందుకంటే వారు దేవుని మహింపరిచేవారే, అటు ఇటు తిరిగేవారు కాదు, ఎళ్ళొచ్చేవారు కాదు, ఇంకేదో పని చూసుకునేవారు కాదు. వాళ్ళు దేవుని మహింపరిచేవారే. అందుకే బైబిల్ ఎక్కడ లేరు. ఇంకా ఆ ఒక్క స్థలంలోనే శరాపులు అనే పేరు మహాదూతలకు ఇవ్వబడింది. ప్రియులారా, వారు 6 రెక్కలు ఉన్నాయట. 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారట. 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు. ఆయన తేజస్సును, ఆయన మహిమను చూడలేకపోతున్నారు. చూడలేక ముఖం కప్పుకుని ఆయన ఆరాధిస్తున్నారు. The angels, the great angels are worshipping with the fear of God. దేవుని భయముతో ప్రభుని ఆరాధిస్తున్నారు.
నీవు ప్రభువుని ఆరాధించు, దేవుని భయముతో ఆరాధించు. దేవుని భయము నీ హృదయంలో కలిగి ఉండు. వారి కనుల ఎదుట దేవుని భయం లేదు. వారికి నా భయము బొత్తిగా లేదని దేవుడు అనేక సార్లు మోషే దగ్గర బాధపడ్డాడు. హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ప్రభువుని ఆరాధించేవారు భయముతో ఆరాధిందాము. ఆయన మహిమకు, ఆయన ప్రసన్నతకు, ఆయన మహా గొప్ప వెలుగుకు తట్టుకోలేని వారమని ఒప్పుకుందాం. కండ్లు మూసుకుని ఆరాధిందాం. భయం అంటే ఏంటి? ఓ కుక్క అక్కడ ఉందనుకోండి, ఓ పిల్లవాడు వెళ్తూ భయపడతాడు. భయపడి వెనక్కి తగ్గిపోతాడు. అలాగే ఒక కుమారుడు తన తండ్రి ఇంటికి వస్తుంటే భయపడతాడు. అంటే కుక్కకు భయపడినట్లుగానే భయపడుతున్నాడా? కుక్క కరుస్తుందేమని భయపడ్డాడు. తండ్రి కరుస్తాడని భయపడుతున్నాడా? కాదు. తండ్రికి విరోధమైన విషయం ఏదైనా తను చేస్తుంటుంటే, ఒకవేళ చదువుకోకుండా తిరుగుతుంటే, రాసుకోకుండా ఆటలాడుకుంటుంటే తండ్రి వచ్చే టైంకు చూసి భయపడతాడు. అంటే తండ్రి పైన తనకున్న ఆ ప్రత్యేకమైన ప్రేమ అభిమానముగా మారి తన తండ్రి హృదయాన్ని నొప్పించకూడదని తన తండ్రి ఇష్టాన్ని జరిగించనందుకు భయపడతాడు. అది ప్రేమలో నుండి పుట్టిన భయం. సాధారణంగా భయం యొక్క ప్రొడక్ట్ ఏంటంటే పిరికితనం. అనగా భయం, క్షమించండి, ఆ భయము ఎందులోంచి పుడుతుందంటే పిరికితనం నుంచి పుడుతుంది. లేక చీకటి, లేక ఏదో విష జంతువు, అడవి మృగం, శత్రువు భయం కలిగిస్తారు మనకు. కానీ దేవునికి భయపడుట, ద ఫియర్ ఆఫ్ డాగ్ అండ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సేమ్. ఆ రెండు ఒకటి కాదు. కుక్కకు భయపడ్డం, దేవునికి భయపడ్డం బాబోయ్ అనడమా? కాదు, ఎనటికి కాదు. దేవుని మనం ప్రేమిస్తున్నాం. ఈజ్ అవర్ ఫాదర్, ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్, మన పరలోకపు తండ్రి. ఆయన ప్రేమిస్తున్నాం. ఆయన ఇష్టమునకు అననుకూలమైన స్థితి ఏదైనా మన జీవితంలో ఉంటే మనం ఆయనకు భయపడతాం. ప్రియులారా, అదే సమయంలో మన తండ్రిపై మనకున్న ప్రేమను బట్టి తండ్రిపై భయం కూడా ఉంటుంది. నాన్నగారు వస్తున్నారు అనే భయం, వారు ఎంత బాగున్నా సరే భయం. నాన్నగారికి ఇష్టమైన రీతిగా కనపడడానికి వారి ఆశ, అదొక రకమైన భయం. ఆ భయం యొక్క ప్రారంభం ప్రేమ, ప్రేమలో నుండి పుట్టే భయం. అదే దేవునికి భయపడుట. దేవుని వాక్యములో మనం ఆ మాటలు చూస్తాం. యోసేపు దేవునికి భయపడ్డాడు. యోసేపు దేవునికి భయపడ్డాడు అంటే కరుస్తాడని కాదు, లేక ఆయన జైల్లో వేస్తాడని కాదు, కానీ తాను ప్రేమించిన దేవునికి తాను భయపడుతున్నాడు. పిల్లలు కొన్ని వచనాలు తప్పకుండా చూడాలి మనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవండి. తర్వాత 13వ వచనం కూడా చదువుదాము. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు ఏంటండి అది? ముందే ప్రేమించమంట, తర్వాత భయపడమంటాడు. దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమించాలి. ప్రేమించుతున్న నీవు దేవునికి భయపడాలి. అది దేవుని యొక్క భయము, దేవుని యందు నీ కలిగి ఉన్న భయము. 4వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనంలో యేసు వానితో లేక సాతానుతో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. దేవుని భయము. ప్రియులారా, దేవుని భయము నీలో ఉంటే నీ జీవితంలో దేవునికి అవమానము తెచ్చే స్థితి, దేవుని సత్యమునకు భిన్నముగా తొలగిపోయే పరిస్థితులు, అబద్ధము ఆడవలసిన కొన్ని అవశ్యమైన సమయాలు, అగ్ని పరీక్షలు నీ జీవితంలో వచ్చినప్పుడు దేవుని భయమే యోసేపు కలిగి ఉన్నట్లుగా సంపూర్ణముగా నీవు కలిగి ఉంటే
42:18 అన్నలారా, నేను దేవుని భయము గలవాడని యోసేపు చెప్పినట్లుగా ఆయా పరిస్థితుల్లోనూ చెప్పగలిగితే నీవు తప్పనిసరిగా ఆ పరిస్థితిని జయిస్తావు. నీవు జయించినట్లుగా నీకు అనిపించకపోతే బాధపడకు. ప్రభు నీతో ఉండి నీకు అంతిమ విజయం ఇస్తాడు. నీకు అంతిమ విజయం ఇస్తాడు ఆయన. ఆ జయము ప్రస్తుతం నీకు జయముగా అనిపించకపోతే ఇట్స్ ఆల్ రైట్. స్టిల్ హ్యావ్ ద సేమ్ కాన్ఫిడెన్స్, స్టిల్ హ్యావ్ ద సేమ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఇంకా నీవు అదే నమ్మకముతో, అదే భయముతో ఉండు. దేవుడు నీకు అంతిమ విజయం ఇస్తాడు. నీవు అలసిపోకు. దేవుని భయము కలిగి ఉండటంలో అలసిపోకు. నీవనుకున్న విషయము, నీకొచ్చిన శోధన జయించలేదని అనుమానించకు. గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ యు ద విక్టరీ ఓవర్ ద టెంప్టేషన్ అండ్ ద ప్రాబ్లం. తప్పనిసరిగా నీకు విజయం ఇస్తాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, కైండ్లీ టేక్ హిమ్ ఏ సైడ్ ప్లీజ్. బ్రదర్ మోహన్ గారు, కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్? దయచేసి వినండి, దయచేసి వినండి. మీరు అలాగే చూస్తే ఇంకో అరగంట నేను చెప్పాల్సి వస్తుంది. దయచేసి వినండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రాజా నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళి, రాజా, నీ విగ్రహానికి మేము మొక్కము, మేము నమస్కారం చేయము. అయితే మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తాను. నువ్వు పడవేస్తానంటే మా దేవుడు మమ్మలను పడకుండా చేస్తాడు. మేం భయపడం. స్టిల్ వీ ఫియర్ టు అవర్ లివింగ్ గాడ్. జీవము గల మా దేవునికే భయపడతాం. నీ మాటలకు మేము భయపడము. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను మేము ఆయననే ఆరాధిస్తాం. నేను దీన్ని పూజించు. దే వర్ క్లియర్లీ డిక్లేరింగ్ టు గ్రేట్ ఫ్యాక్ట్స్. వారు రెండు గొప్ప సత్యాలు చెబుతున్నారు. మా దేవుడు సమర్థుడు, అది ఒకటి. రెండవది, మా దేవుని మేము అత్యధికముగా ప్రేమిస్తున్నాం. మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండములో నుండి బయటకు తీయ సమర్థుడు. నువ్వు తొయ్యబోతే మా దేవుడు లాగేస్తాడు వెనక్కి. ఒకవేళ లాగకపోయినా మేమందులోనికి వెళ్ళడమే దేవుని చిత్తమైన ఆయన చిత్తం అనుకుని మేము వెళతామే గాని నీకు నమస్కారం చెయ్యం. రెండు విషయాలు, ఆయన శక్తి, వీరికి ఆయన పైన ఉన్న ప్రేమ. రెండు విషయాలు వారు చాలా తేటగా ప్రకటించారు. రాజు కోపావేశముతో వారి లోపలకు గెంటించాడు. కొంతసేపు అయిన తరువాత రాజు చూచినప్పుడు వారితో వారి ప్రభు ఉండుట తన కనులారా చూశాడు. హల్లెలూయా! అంతిమ విజయం నీదే. బలహీన పడవద్దు. నువ్వింకా ధైర్యముగా ఉండు. ఇంకా ఆయననే ప్రేమించు, ఆయననే పూజించు. వాడి మాటలు, వాడి గుసగుసలు, వాడు నీకు చూపించే లూప్ లైన్స్, తప్పుడు మార్గములు నీవు అనుసరించవద్దు. వాటిని ఆశించవద్దు. వాటిపైన మనసుంచవద్దు. వాటిని బట్టి నువ్వు విజయం పొందుతానని భ్రమపడవద్దు. ఆయన భయము కలిగి ఆయన ఆరాధించు. రెండవ మాట, వారు రెండు రెక్కలతో తమ ముఖమును కప్పుకున్నారు, రెండు రెక్కలతో వారి కాళ్లను కప్పుకున్నారు. దే ఆర్ వర్షిపింగ్ గాడ్ విత్ గ్రేట్ హ్యూమిలిటీ. వారు తమను తాము తగ్గించుకొని ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. నీవు తగ్గించుకోవాలి. ప్రభువును ఆరాధించేవారు తమను తాము తగ్గించుకున్నట్లుగా యెషయా చూశాడు. రాజైన దావీదు 45వ కీర్తన 1వ వచనం అంటున్నాడు, రాజువైన దేవా అంటున్నాడు. రాజైన దావీదు మరో రాజును కలిగి ఉన్నాడు. ఆ రాజే పరలోకపు రాజు, రారాజు, తండ్రి అయిన దేవుడు. ఆయన రాజు అని సంబోధిస్తున్నాడు. రాజు,
అది ఆయనకు మనము ఇవ్వవలసినటువంటి అత్యున్నతమైన స్థానం. లెట్ us బి కేర్ఫుల్ ఇన్ దిస్ పాయింట్. జాగ్రత్తగా ఉందాము. సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 30వ వచనంలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పాడు. 13వ కీర్తన 6వ వచనం, క్షమించండి 138వ కీర్తన 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టుచూ ఉన్నాడు. 149వ కీర్తన 4వ వచనం, ఆయన దీనులను తన రక్షణతో అలంకరించుచూ ఉన్నాడు. ప్రియులారా, మనము తగ్గించుకుందాం. యెహోషువ ఒక చక్కని మాట చెప్పాడు. దయచేసి ఆ మాట చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, ఒక విశ్వాసిగా నీవు జీవించినా చచ్చిపోయినా, నీ బ్రతుకు మూలముగానైనా చావు మూలముగానైనా ఆయనకే మహిమ కలుగునట్లుగా నీవు ప్రవర్తించాలి. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ వచనం, కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని ఆకాశం క్రింద మా పేరు లేకుండా తుడిచివేసిన ఎడలా మాకేమీ బాధ లేదు, కానీ మహోన్నతమైన నీ నామం విషయంలో నువ్వేమి చేయబోతున్నావో నాకు చెప్పు. దట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ జాషువా. దైవజనులారా, దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఏంటి? ఆర్ యు ప్రేయింగ్ సో? మేమేమైపోయినా పర్వాలేదు, మా కుటుంబాలు ఏమైనా పర్వాలేదు, మాకు ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోయినా పర్వాలేదు, పర్మనెంట్ అసెట్స్ లేకపోయినా మాకు పర్వాలేదు, ప్రభువా నీ నామ మహిమ విషయంలో మేమేం చేయాలో చెప్పు, అదే మేం చేస్తాం. కనానీయులను ఈ దేశ నివాసులందరూ ఇది చూచి మమ్మల్ని ఆకాశం కింద మా పేరు మా వంశము లేకుండా తుడిచివేసిన, ఇట్స్ నథింగ్ ఫర్ అస్, ఏమి కాదది. కానీ నీ బిడ్డలమైన మేము ఓడిపోయాము అనే మాట ద్వారా నీ నామునకైనా అవమానం కలుగుద్దేమని మేము బాధపడుతున్నాం. We die, no doubt. But what about your name? Exalted name. అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ప్రభువా, నీ ప్రజలు ఓడిపోయారంటే నీకు చెడ్డ పేరు వస్తుందేమని మాకు బాధ, గాని మేము చస్తామేమని కాదు, మా వంశాలు భూమి మీద లేకుండా పోతాయేమనేమో కాదు. ఈనాడు క్రైస్తవులలో వారి ఉనికి కొరకే వారికి ఉన్న శ్రద్ధ దేవుని నామ మహిమ కొరకే లేకపోవడం, ఇది చాలా విచారం. మన సంఘాల్లో నేడు దృక్పథాలు అవసరం, మన సంఘములలో అవసరం. దేవునికే మహిమ కలగాలి. కానీ దురదృష్టవశాత్తు మన సంఘాల్లో కొంతమంది ఐ స్పెషలిస్టులు ఉన్నారు. నాట్ ఐ స్పెషలిస్ట్, ఐ స్పెషలిస్ట్. వాళ్ళకి ఎంతో గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి వందనాలు చెప్పాలి. మనం చెప్తేనే కానీ చెప్పరు, మనం చెబుతామో లేదో చూస్తారు. వాళ్ళ కుర్చీ కావాలి, కుర్చీ మీద ఉన్నవాడు లేచి కూర్చోమంటాడు లేదో చూస్తాడు. వీళ్ళు ఎక్కడా కుర్చీ లేకపోతే పాస్టర్ గారన్నా ఆయన లేచి ఇవ్వాలి. ఐ స్పెషలిస్టులు వారు వంగాలి, వారు దిగాలి, వారు ప్రభువును ఆరాధించాలి. మహాదూతలు తమను తాము తగ్గించుకుని ఆరాధిస్తుంటుంటే పనికి మాలిన పెంట మీద పడున్న నీ బ్రతుకును ప్రభు కృప ద్వారా లేవనెత్తి తెచ్చి తన సురక్తమిచ్చి కొన్న తన సంఘములో నిన్ను దయాదాక్షిణముగా పడుండవయ్యా అంటే నువ్వు పెత్తనం చేస్తావా? నీకెవరిచ్చారు ఈ హక్కు? We just worship him with our great humility. తగ్గించుకొని ఆయన ఆరాధిందాము. డోంట్ బి ఏ ఐ స్పెషలిస్ట్. ఈ సంఘంలో నీకు స్థానం లేకపోతే ఇంకో సంఘంలో జంపు చేసేస్తావంతే. ఈ పాస్టర్ గారి మీద 10 ఫిర్యాదులు చేసి అక్కడ ప్రధాన పీఠం పొందుతావు.
ఆ తర్వాత ఆ పాస్టర్ గారికి ఉన్నాయి తిప్పలేక. పాస్టర్ గారికి ఉబ్బలాట ఎక్కువైపోయింది. మా సంఘం బాగుందనండి, అది వాక్యానుసారంగా లేదని, మా సంఘం వాక్యానుసారమైనదని ఒక సహోదరుడు, గొప్ప విద్యావేత్త, పెద్ద ఉద్యోగస్తుడు వచ్చి మా సంఘములో చేరిపోయాడు. జాగ్రత్త, అది మొదటి విషబీజం. నీ నాశనానికి, నీ సంఘనాశనానికి వినాశపుత్రుడు వాడే. జాగ్రత్త. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుండగా మనల్ని మనం తగ్గించుకుందాం. మూడవ భాగం, ద ఏంజల్స్ ఆర్ వర్షిపింగ్ బై సర్వింగ్ గాడ్. రెండు రెక్కలతో ముఖం కప్పుకున్నారు, రెండు రెక్కలతో పాదములు కప్పుకున్నారు, దేవుని ఎదుట భయముతో ఆయన ఆరాధిస్తున్నారు, తమను తాము తగ్గించుకుని ప్రభువును ఆరాధిస్తున్నారు. మూడవ భాగములో ప్రభువును సేవించుచు ఆయన ఆరాధిస్తున్నారు. దే వర్ ఫ్లయింగ్ అండ్ వర్షిపింగ్ హిమ్. వారు సోమరులుగా కూర్చోలేదు. కాళ్ళు కళ్ళు కప్పుకుని స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లు హల్లు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, యుగ యుగ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతకాలం నీ స్తోత్రం? నీ స్తోత్రానికి భలే సూత్రం కనిపెట్టావు నువ్వు. అది వాక్యానుసారమైన సూత్రం కాదు కాబట్టి నీ స్తోత్రం స్తోత్రం కాదు. జాగ్రత్త, పని చెయ్యి, ప్రయాసపడు, సర్వ్ హిమ్. ఆయన కొరకు ప్రయాసపడు, ఆయన దాసుడుగా ఉండు. యేసు ప్రభువు ఒక సందర్భంలో దేవుని దాసుడు అని పిలువబడ్డాడు. సాక్షాత్తు యేసు ప్రభువు దేవుని దాసుడు అని పిలువబడ్డాడు. నీకు సిగ్గక్కర్లేదు. రాళ్ళు మోయి పర్వాలేదు, తట్టలు మోయి పర్వాలేదు, మీ చర్చ్ చీపురు పట్టుకుని తుడువు పర్వాలేదు. నీకు ఈ అనుభవం ఉందా? బట్టలు నలగకుండా, పౌడరు చెరక్కుండా, ఫ్యాన్ ముందు కూర్చోవడం తప్ప, ఫ్యాన్ కింద కూర్చోవడం తప్ప, నీకు ముందుగా వచ్చి ఎవరైనా కూర్చుంటే పక్క గెంటేసి, తప్పుకోకపోతే తన్నేసి, పాస్టర్ గారికి సైగ చేసి తప్పించి కూర్చోవడం తప్ప దేవుని మందిరం తుడవడం ఎప్పుడైనా నీకు చేతనయిందా? డిడ్ యు ఎవర్ డన్ దట్? నో, నెవర్. యు నెవర్ డూ. నువ్వు చెయ్యవు. ప్రియులారా, జాగ్రత్త. ప్రభు సన్నిధిలో పని చేయుట, ఆయన ఆరాధించుటయే. we worship him by serve him. ప్రియులారా, ఆయన ఆరాధిందాము, ఆయనను సేవిందాము. ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ బలమును, ఈ సమయమును ఆయన మహిమార్థమై, ఆయన సేవార్థమై మనం వాడుకుందాము. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు దేవుని సంఘములో సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఏదైనా ఒక పని శాశ్వతముగా చేపట్టి తదితరమైన పనుల్లో వారు సహకరిస్తూ ఉండాలి. అది దేవుని చిత్తము. ఏదో ఒక పదవిని అలంకరించుట దేవుని సేవించుట కాదు. యు కెన్ హ్యావ్ ఏ పోర్ట్ఫోలియో బట్ సర్వ్ గాడ్. నువ్వేదైనా ఒక స్థానంలో ఉంటే ఉండు, మంచిది, దేవునికి స్తోత్రం. కానీ ప్రభువును సేవించు. ఒకవేళ మీరు ప్రెసిడెంట్ గారు అయితే, కర్మగాలి ఆ ఆదివారం ముందు చర్చికి వెళ్ళిపోతే మీరు చాపలు వేయండి, చీపురు పెట్టి తొడవండి. ప్రెసిడెంట్ గారు, మీ పదవి ఏం పడిపోదు. సాక్షాత్తు యేసుక్రీస్తే దాసుడు. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన్ను సేవించుట. 2 వచనాలు చదివిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనము.
ఐ హోప్ ఐ ఆమ్ నాట్ ఎక్సీడింగ్ మై టైం. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనము. ఎజ్రా గ్రంథము కొంచెం కష్టమైన గ్రంథమే ఇది తెరవడానికి. రాజువైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశంలోనికి వెళితిమి, అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. ఎంత చక్కని మాట అండి. నాకు కొద్దిసేపు ఆగిపోవాలనిపిస్తుంది కానీ టైం అయిపోతుంది. మహాదేవుని యొక్క మందిరం అక్కడ ఉన్నది. అత్యున్నతమైన సింహాసన ఆసీనుడేంట చూచితిని. ఎంత చక్కని మాటది. అక్కడ మహాదేవుని మందిరమును చూచితిని. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మరియు అది సరే గాని ఈ పని చాలా త్వరగా జరుగుతూ, దాన్ని రౌండ్ ఆఫ్ చేయండి. ఆ మాటను ఎజ్రా గ్రంథం తీసుకుంటే 5వ 8వ వచనంలో ఆఖరి మాట అండర్లైన్ చేయండి. ఆ పని, ఆ సంఘము యొక్క పని వారి చేతుల మీద త్వరగా జరుగుతున్నది. వారి చేతులు దేవుని సంఘ అభివృద్ధి కొరకు వాడబడుతూ ఉన్నాయి. ఆ సంఘ అభివృద్ధి విశ్వాసి నీ చేతిలో ఉంది. నీవు దాన్ని అభివృద్ధి చెయ్యి. అది ఆరాధన. దాని అభివృద్ధి కొరకు పాల్పడు. దాని విచ్ఛిన్నం కొరకు కాదు, దాని పతనం కొరకు కాదు. పాస్టర్ గారు ఈ వారం చెప్పిన వాక్యం ఏంటండి, ఇది నా గురించి అన్నట్టుకుంది. మొన్న జరిగింది నిజమే, ఈయనకి ఎవరు చెప్పారు? అయినా మా ఇంటి పక్క ఉన్నాను, చెప్పేస్తా అనుకుంటానున్నాను. మా ఆయన కొంచెం నెమ్మదిగా మాట్లాడమన్నాను. ఆయన తొందరపడ్డాడు. పాస్టర్ గారు బాణాల మీద బాణాలు వేసేశాడు. నేను అందుకే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈ పాస్టర్తో తిట్లు పడే కంటే ఏదో నలుగురు గూడుకుని ఆరాధించుకుంటే మంచిది అనుకుంటున్నాను నేను. మీరు వస్తారా? నేను మొదలెడదాం అనుకుంటున్నాను. ఎందుకు దేవుని సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తారు? ఎందుకు దేవుని సంఘాన్ని విభజిస్తారు? దైవజనుడు మరి నీ గురించి మాట్లాడకపోతే నిన్ను లోపల కూర్చోబెట్టుకుని రోడ్డు మీద గురించి మాట్లాడాలా? ఇదేం అన్యాయం, ఇదేం విపరీతం. నువ్వేదో నేను వినడానికి వచ్చాను, దేవా నాతో మాట్లాడంటావు, వచ్చిన వెంటనే మోకరిల్లి అరగంట ఆలస్యంగా వస్తావు, 10 నిమిషాలు మళ్ళీ ప్రార్థన చేస్తావు, వచ్చిన వెంటనే నాతో మాట్లాడంటావు. ఆయన బాణాలు వేశాడంటావు. అది బాణమే అయితే మంచిదే, మరి నీ గుచ్చుకోవాలి, నువ్వు మార్చుకోవాలి. నీ చేతులతో పాడు చేస్తున్నావా? నీ చేతులతో అభివృద్ధి చేస్తున్నావా? అదే ఎజ్రా గ్రంథములో 6వ అధ్యాయములో 12వ వచనం. ఏ రాజులే గాని, ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిస్తే యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపచేయుటకై, అది మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, చేతులు చాపితే, అభివృద్ధి చేయుటకు మీరు చేతులు చాపితే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. దాన్ని నశింప చేయడానికి మీ చేతులు చాపితే దేవుడు వారిని నశింప చేయను. జాగ్రత్త. మీరు వెళ్ళిపోయే ముందు ఒక వచనం ఇస్తాను మీకు, చదవండి బ్రదర్. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం. నేను చెప్పొద్దు కానీ 6 వచనాలు చదవాలి, కుదిరేటట్లు లేదు ఇప్పుడు. జాగ్రత్తగా వినండి. ఈ 6 వచనంలో సంగతి ఏంటంటే, దేవుని మందిరాన్ని బాగు చేయడాన్ని చేతులు అప్పగించు. దానికి ఏమైనా కీడు జరిగించడానికి నీ చేతులు వాడావా? నీ వేళ్లు వాడి ఉత్తరాలు రాసావా? ఏదైనా అకౌంట్లు తప్పులు రాసావా? లెక్కలు కింద మారిపోయినాయా? జాగ్రత్త, నిన్ను నీ కుటుంబాన్ని కూకటి వేళ్లతో నాశనం చేస్తానని చెప్పాడు. చివరిగా విశ్వాసి పాత్ర దేవుని సంఘములో ఏమైనదో చెప్పడానికి 6 వచనం తర్వాత చదవండి. కానీ నేను ఒక మాట చదువుతాను. అక్కడ దేవుని మందిరం ఉన్నదంటున్నాడు 2వ వచనంలో. దేవుని తేజస్సుతో నింపబడింది. ఇశ్రాయేలీయులు, రాజులు, జనులు, లేవీయులు, యాజకులు అందరూ కూడా
ఆ మందిరములో ఒకే పని చేస్తున్నారు. ఆ పని ఏంటంటే ఆయన ఆరాధిస్తున్నారు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రార్థన. నా ప్రియ సోదరి సోదరుడా, సాతానుడు సంఘములో చోటు చేసుకుని నానా బీభత్సము చేయుచున్నటువంటి సాతాను యొక్క పాత్రను శాశ్వతముగా నిర్మూలము చేయడానికి, వాడి ఆటలు అరికట్టడానికి విశ్వాసిని పాత్ర దేవాతి దేవుని ఆరాధించుటయే, 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 ఆరాధించుటయే. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ మాట నీ నోట ఉండాలి. అదే క్రొత్త పాట. నీ పాత లోక సంబంధమైన మాటలు, లోకపు మాటలన్నీ పాతవే, దేవుని మాటలన్నీ ఎల్లప్పుడూ కొత్తవే. ఆ కొత్త మాట పాట నీ నోట్లో ఉండాలి. నీవు దేవుని మందిరానికి ఆయన ఆరాధించడానికి పూనుకొని వెళ్ళు, ఆశతో వెళ్ళు, ఆరాధించు. సాతానుడు పారిపోతాడు. అదే నీ పాత్ర. ద రోల్ ఆఫ్ బిలీవర్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ జస్ట్ వర్షిప్, వర్షిప్ అండ్ వర్షిప్.